తెలంగాణ సీఎంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలిపివేసే చీకటి ఒప్పందం చేసుకున్న చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని వైసీపీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలిపివేతపై అలాగే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టు గురించి వైసీపీ నేతలు మాట్లాడారు. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదల ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఒక ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారన్నమాట. ఏమన్నారంటే, తాను తెలంగాణ రాష్ట్రం కోసము నీటిపారుదల ప్రాజెక్టుల కోసం చేస్తున్న కృషి వాళ్ళ సభకు వివరిస్తూ చంద్రబాబు నాయుడు గారితో 4 గోడల మధ్యలో మాట్లాడడం జరిగింది. తద్వారా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఏదైతే ఉందో అది పనులు ఆపేయడం జరిగింది. ఆ పనులు ఆపిన మాట నిజమా కాదా అంటే, నిజ నిర్ధారణ కమిటీ వేయండి, నిజ నిర్ధారణ కమిటీలో అన్ని పార్టీలు వాళ్ళను పెట్టండి, బీజేపీని పెట్టండి, ఎంఐఎంను పెట్టండి, మాజీ జలవనరుల శాఖ మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంటే ఎవరెవరు అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు, వాళ్ళల్లో ఎవరినైనా కానీ పెట్టండి, ఇంకా ఎవరినైనా పెట్టండి, అందరు కలిసి పోయి విజిట్ చేయండి, అక్కడ పోయి పరిశీలించి రండి, పనులు ఆగినాయా లేదా అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవుడు ఏమని అర్థం చేసుకోవాలా? 4 గోడల మధ్యలో చర్చ జరిగింది. ఏం చర్చించుకున్నారో ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు తెలుసు. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేసినారు? అసెంబ్లీ సాక్షిగా చేస్తూ నిజ నిర్ధారణ కమిటీ వేయండి అని అంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళని తీసుకొని పోయి. అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవులు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ మాటలను నమ్మాలనా లేదా? నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ఒక బాధ్యత గల మనిషి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఈ మాట. పైగా మీరు పోయి పరిశీలన చేయండి అంటున్నారు, నిజ నిర్ధారణ కమిటీ వేయండి అంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళని పెట్టమంటున్నారు. అంటే దీనికి పరిణామం ఏమి? రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఒకవేళ ఆగిపోతే దాని పరిణామం ఏమి? రాయలసీమ ఈ భారతదేశంలోనే అత్యంత వెనుకబడి ప్రాంతాల్లో ఒకటి. ఇప్పుడు మొత్తము భారతదేశంలో రాజస్థాన్లో జైసల్మీర్ తర్వాత నెక్స్ట్ అతి తక్కువ వర్షపాతం ఉండేది అనంతపురం జిల్లా. గత 100 సంవత్సరాలు చూస్తే కరువు కాటకాలతో అల్లాడిపోయిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఇది రాయలసీమ ప్రాంతం. ఎందుకంటే మనకు ఈశాన్య ఋతుపవనాలు కానీ నైరుతి ఋతుపవనాలు కానీ 2 కూడా మిస్ అయిపోతాయి. అందుకోసమే మొట్టమొదటి నుంచి కూడా ఇది చాలా వెనుకబాటుతనంలో కూరుకొని పోయిందన్నమాట. 20,000 క్యూసెక్లు 24 గంటలు పారితే ఒక టీఎంసీ అంటే మనము 24 గంటల సేపు బిందె లోపల ఒకవేళ ఇన్ని నీళ్ళు ఇస్తే ఆ ఇచ్చే పారుదల క్యూసెక్లు బిందె నిలువ టీఎంసీలు. ఆ తర్వాత ఆ బిందె మనం ఒకవేళ 20 మందికి తాపుతామా 30 మందికి తాపుతామా అనేది ఎట్లుందో గ్లాసుల ప్రకారంగా ఆ బిందెతో పాటు 10 నుంచి 12,000 ఎకరాలు మనం నీరు ఇచ్చేదానికి అవుతుందన్నమాట వ్యవసాయానికి. ఇప్పుడు ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎట్లుంటాయంటే 100కు 100% పర్మిషన్లు తీసుకొని స్టార్ట్ చేసే పరిస్థితి ఉండదు. ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఏ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన ప్రయోజనాల కోసం పోరాడతామో తెలంగాణ వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం పోరాడతారు, అది వాళ్ళ ధర్మం. కర్ణాటక వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం పోరాడతారు, వాళ్ళ ధర్మం. మహారాష్ట్ర వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం పోరాడతాం, వాళ్ళ ధర్మం. మన ధర్మం మనం చూసుకోవాలా. మన ధర్మం మనం చూసుకోవాలని అన్నప్పుడు మనం ముందుకు పోవాలా. ముందుకు పోయిన తర్వాత మనము పర్మిషన్స్ అనేది ఆన్ ద వే వస్తాయి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసినది ఏమి? దాంట్లో 15 టీఎంసీ నీళ్లు అగ్రిమెంట్ ప్రకారం మనము తమిళనాడుకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కోసం మనం పెంచుతున్నాము. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కోసం పెరిగేటప్పుడు ఆటోమేటిక్గా మన గోరకల్ రిజర్వాయర్ కానీ వెలుగోడు రిజర్వాయర్ కానీ ఇవన్నీ కూడా సామర్థ్యం పెంచాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో ఈ గోరకల్లకు కానీ వెలుగోడుకు కానీ సామర్థ్యం పెంచాలనంటే కెనాల్ వైడనింగ్ చేయాలి, ఇంటేక్ పెంచాలి. ఇంటేక్ పెంచాలంటే ఆటోమేటిక్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర మనం సామర్థ్యం పెంచాలి అనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. చెన్నైతో పాటు రాయలసీమ ప్రాంతానికి వివిధ ప్రాంతాలకు సంబంధించిన తాగునీటి
కేటాయింపుల కోసం కూడా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఒకవేళ ఇన్సిడెంటల్ బెనిఫిట్ అనేది అగ్రికల్చర్కి రావచ్చు అనే మన వాదన. అంటే తాగునీళ్ళ కోసం నేనైతే ఇది నింపక తప్పదు, ఇది నింపేటప్పుడు అడిషనల్ బెనిఫిట్ కూడా రావచ్చునేమో అనేది మన వాదన. ఆ వాదన వాళ్ళు పోయి ఎన్జిటీలో పోయి వేసినారు. అందుకని నేను అనేది ఎవరి శ్రీనివాసు ఎవరి శ్రవణ్ కుమార్ అనేది కనుక్కొని మీకే తెలుస్తుంది. అది చేస్తే ఆటోమేటిక్గా ఈరోజు పర్మిషన్స్ అనేది ఈవెన్ డ్యామ్ పూర్తి నీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా ఇంకోటో రెండో పర్మిషన్స్ పెండింగ్ ఉంటాయి. CFO ఉంటుంది, CFE ఉంటుంది, రకరకాలు ఉంటాయి పర్మిషన్స్. అట్టని చెప్పి పర్మిషన్ లేదు కదని చెప్పి పని చేయకుండా ఉంటామా? మన మొత్తం ఇరిగేషన్ దాని గురించి మన ఉగ్గన్ రాజారెడ్డి గారు మొత్తం డీటెయిల్గా మీకు వివరించడం జరిగింది. దీని మీద నంద్యాల జిల్లా మా ఇన్ఛార్జీలతో అందరితో కూడా మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని దీని ప్రజల్లో అవగాహన పెంచడానికి మనకు రాబోయే కాలంలో ఈ విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అవలంబించిన వైఖరి వల్ల కూడా మనం ఈ రాయలసీమ ప్రాంతం వాసులు అంటే నంద్యాల, కడప, నెల్లూరు, మద్రాసు వాళ్ళకు కూడా నీళ్ళు పోయి, చిత్తూరు కూడా కొంత భాగానికి నీళ్ళు పోయే పరిస్థితి రాని పరిస్థితి అయితే ఉంటుంది. ఆ పరిస్థితి ప్రజలకందరికీ కూడా అవగాహన కల్పించాలి. ఈ రాయలసీమ ప్రాజెక్టు అంటే ఈ ఎత్తిపోతల పథకం మీద మొత్తం నంద్యాల జిల్లాలో ఎవరైతే అన్ని నాయకులు ఎవరైతే మాకు ఈ రాయలసీమ దానికి లిఫ్ట్ ఇరిగేషన్తో కలిసి వస్తారో అటువంటి నాయకులతో తొందరగా మా ఇన్ఛార్జీలతో అందరితో కూడా మాట్లాడి జిల్లా లెవెల్లో ఒక మీటింగ్ పెట్టి మొత్తం ప్రజలను అవగాహన పెంచాలి. అదేవిధంగా అవసరం అనుకుంటే ఏ ఉద్యమాలు చేయాలి ఏమనేది కూడా దాన్ని మాట్లాడాలనే ఉద్దేశంతోనే తొందరలోనే నంద్యాల జిల్లాకు సంబంధించిన వరకు మేము అందరి నాయకులతో మాట్లాడి మా ఇన్ఛార్జీలతో మాట్లాడి డేట్ ఫిక్స్ చేస్తాం. ఇక్కడ జిల్లా లెవెల్లో అయిపోయిన తర్వాత మళ్ళీ నియోజకవర్గాల లెవెల్లో 7 నియోజకవర్గాల లెవెల్లో కూడా అక్కడ కూడా మా ఇన్ఛార్జీలతో కలిపి మొత్తం అక్కడ కూడా ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళతో నాయకులతో అన్ని ఎవరెవరైతే కలిసి వస్తారో వాళ్ళతో దాన్ని ఈ విధంగా నియోజకవర్గం నుంచి మండల స్థాయి నుంచి గ్రామాల స్థాయికి తీసుకుపోయి దీన్ని ఖచ్చితంగా మనకి ఇది లేకపోతే మనకు అన్యాయం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు ఒత్తిడిని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసినది మిగిలిపోయినది కూడా కేవలం పంపులు పెట్టాలి. ఒక రోడ్డు ఒకటి ఉంది, అదొక్కటి తీసేస్తే మొత్తం శ్రీశైలం రిజర్వాయర్ డైరెక్ట్గా పోతిరెడ్డిపాడు దగ్గరికి మనం అంటే దగ్గర 800 లోపల నుంచి కూడా మనం లిఫ్ట్ ద్వారా మనం నీళ్లు తీసుకోవడానికి అవకాశం. ఇవన్నీ కూడా తాజాగా మాట్లాడినట్టు మొత్తం మనం అందరం కూడా అన్నిటికంటే ముఖ్యంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి మనం అందరం కూడా కృతజ్ఞత చెప్పాలి. ఈరోజు SRBCకి నీళ్ళు ఇచ్చిన ఘనత మనకు భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు 15 వస్తే SRBCకి మాత్రం మనం 2024 ఆగస్టు 15న నీళ్ళు ఇచ్చిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది. 2004లో నీళ్ళు ఇచ్చిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి. దాంతోపాటు గోర్కల్ రిజర్వాయర్ కూడా అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రి కనీసం దాని గురించి మాట్లాడిన పాపాన కూడా పోలేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే గోర్కల్ రిజర్వాయర్ మొత్తం ఆ డబ్బులు కేటాయించి టెండర్లు పిలిపించి పూర్తి చేయడం జరిగింది. అంటే ఎవరు రాయలసీమకు మంచి చేసిన చంద్రబాబు నాయుడు పొరపాటున కూడా రాయలసీమకు మంచి చేయాలనే ఉద్దేశం లేదా. మనం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూసినాం, కనీసం మనకు ఈ రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులను గురించి కూడా పట్టించుకొని వాడు చంద్రబాబు నాయుడు. అందుకే ఇప్పుడు తెలుగుదేశం నాయకులు కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళంటే ఇరిగేషన్ మీద అవగాహన నుండి మాట్లాడుతున్నారో లేకుంటే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో తెలియడం లేదు. కానీ ఏదో వచ్చేది 3 TMCలు 1 TMC కదా 3 TMCలే కదా వచ్చేదంతా 20 TMCలు అంటే వీళ్ళు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 20 TMCలు మొత్తం రైతులకు దగ్గర 2 లక్షలు అంటే ఎకరా 1 TMC 10,000 అనుకుంటే 2 లక్షల ఎకరాలు నీళ్లు పారడానికి అవకాశం ఉండే దాన్ని కూడా వీళ్ళు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటే మాత్రం చాలా బాధాకరమైన విషయం. కనీసం అవగాహన పెంచుకొని ఈ ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడమని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చరిత్రలో మిగిలిపోవద్దు, మీరు రాయలసీమ ద్రోవులుగా ఉండొద్దని మాత్రం వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు అవసరమైతే మీరు ఒకవేళ తెలుగుదేశం పార్టీలోనే మాతో కలిసడానికి వీలు లేకపోయినా
ఇండైరెక్ట్గా మాకు సపోర్ట్ చేసి మేము ఏదైతే స్టార్ట్ చేస్తామో దాంట్లో మీరు మాకు కూడా సపోర్ట్ చేయండి. లేదు సపోర్ట్ చేయడానికి కూడా ఇష్టం లేకపోతే మాట్లాడకుండా ఊరుకోండి, కానీ మీరు మాట్లాడి అనవసరంగా ఎందుకు ద్రోహులుగా నిలబడిపోతారు. ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఈ రాయలసీమ వాసులుగా. కాబట్టి వాళ్ళకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎంతవరకు మాట్లాడేది కొద్దిగా మన ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఉండే విధంగా మాట్లాడమని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తొందరలోనే ఈరోజే మనం ఎప్పుడు మేము జిల్లా మీటింగ్ పెడతామనేది కూడా డిసైడ్ చేసుకుని మీకు తొందరలోనే ఆ డేట్ కూడా చెప్తాము. అందుకు మా వాళ్ళందరూ కూడా మా ఇన్ఛార్జీలు అందరూ కూడా దీని మీద ఖచ్చితంగా ఫైట్ చేయాలనే ఉద్దేశం ఉండడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినది కూడా ప్రజలలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేమందరం ఖచ్చితంగా ఈ ఉద్యమం కోసం అందరూ కూడా ఏం చేయడానికి ముందు ప్రజల్లో అవగాహన పెంచడానికి మాత్రం మీటింగులు పెట్టి స్టార్ట్ చేస్తాం. రెడ్డి ఛాలెంజ్ని మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైనా డేట్ చెప్పమని చెప్పండి, డిస్కస్ చేయడానికి. ఎవరి హయాంలో ఎవరి వల్ల ఈ రాయలసీమలో ప్రాజెక్టులు వచ్చినాయి, ఎవరి వల్ల ఈ రాయలసీమ సస్యశ్యామలంగా ఉందని మాట్లాడడానికి మాకు అభ్యంతరం లేదు. బుడ్డా రాజశేఖర రెడ్డి గారే డేటు ఒక 2-3 డేట్లు చెప్పమని చెప్పండి. ఆ డేట్లలో ఎక్కడైనా వచ్చి డిస్కస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి ఎటువంటి పరిస్థితులు ఎన్నికపోయే ప్రసక్తి లేదు. మొత్తం వెలుగోట రిజర్వాయర్లు ఎవరి వల్ల అయింది అది ఒకసారి చూడమని చెప్పండి. పోతిరెడ్డిపాడు దగ్గర కెపాసిటీ పెంచింది ఎవరు, అదేవిధంగా బనకచెల్ల దగ్గర 3 వెంట్స్ పెట్టి అవన్నీ కూడా చేసింది ఎవరో ముందు చెప్పమని చెప్పండి. దాని గురించి మాట్లాడడానికి ఏం అభ్యంతరం లేదు. వాళ్ళు అట్లా ఒక ఆయన ఎమ్గనూరు ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు, దానికి కూడా మాట్లాడడానికి మాకేం అభ్యంతరం కూడా లేదు. ఖచ్చితంగా మాట్లాడుతుంది. సవాళ్ళు స్వీకరిస్తున్నాం, ఎక్కడికైనా కూడా చర్చకు సిద్ధంగా రెడీగా ఉన్నాం, మాకేం అభ్యంతరం లేదు.